హాయ్ అండి. టుడే మన స్పెషల్ కరకరలాడే నోరూరించి మిరపకాయ బజ్జీలు ఎలా వండుకోవాలో తెలుసుకుందాం రండి. 5 నుంచి 10 మిరపకాయలు తీసుకున్న తర్వాత వాటి చివర్లు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయటం వల్ల మనం మిరపకాయను పిండిలో మించి ఆయిల్లో వేసేటప్పుడు పిండి కింద పడకుండా నీట్గా ఉంటుంది. తర్వాత మిర్చిని మనం ఇలా తీసుకొని ఇలా మధ్యలో నుంచి కట్ చేయాలి. ఇలా కట్ చేసి లోపల ఉన్న గింజ అంతా తీసుకోవాలి. ఈ గింజలు ఉంటే మంట వస్తుంది కాబట్టి ఈ గింజను ఇలా బయటకు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా వాము, సాల్టు, పిండి 3 ఒక బౌల్లో కలుపుకొని దాన్ని ఈ విధంగా మనం చీల్చుకున్న మిర్చిలో ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్ని మిర్చిల్లో మనం నింపుకోవాలి. ఇలా చీల్చుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూను వాము, 1 స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పొడిపిండి మనం అన్ని మిర్చిల్లో అన్ని మిరపకాయల్లో ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 4 స్పూన్లు దాకా శనగపిండి వేసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే మనం మిరపకాయని ఈ పిండిలో ముంచుకొని ఆయిల్లో వేయటానికి అనువుగా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి. ఉన్న పిండిలో మళ్ళీ కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకొని మనం బజ్జీలు మునిగే విధంగా ఆయిల్ని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యేదాకా ఒక 5 మినిట్స్ ఆయిల్ని వేడి అవనివ్వండి. కలుపుకున్న పిండిలో ఇలా మిర్చిని ముంచి ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత మనం ఇలా తీసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. కరకరలాడే నోరూరించే మిరపకాయ బజ్జీ రెడీ.